ఓ డ్రైవర్ చివరి ఊపిరి వరకు తన బాధ్యతను మర్చిపోలేదు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడడమే తన చివరి కర్తవ్యమని భావించాడు. నడుస్తున్న బస్సులో గుండెపోటు బారిన పడినా ప్రమాదం జరగకుండా బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాడు. ఆఖరి క్షణంలో స్టీరింగ్ను మరో చేతికి అప్పగించి కాసేపటికి కన్నుమూశాడు. ఇలా ఆ డ్రైవర్ సమయస్ఫూర్తి వందలాది ప్రాణాలను కాపాడింది. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన సతీష్ అనే డ్రైవర్ తన చివరి ప్రయాణంలోనూ ధైర్యం, సమయస్ఫూర్తి చూపించాడు. గురువారం తెల్లవారుజామున ఆయన ఇండోర్ వైపు బస్సు నడుపుతుండగా కేల్వారాజ్ నగర్ ప్రాంతానికి దగ్గరగా వచ్చేసరికి శరీరంలో ఏదో గందరగోళం అనిపించింది. మొదట తేలికగా ఉన్న ఛాతీ నొప్పి క్రమంగా తీవ్రమవుతుండగా ఆందోళన చెందిన సతీష్ పరిస్థితి మరింత క్షీణిస్తోందని గుర్తించాడు. ఇక తను డ్రైవింగ్ చేయడం ప్రమాదమే అని గుర్తించి తెగించి డ్రైవింగ్ చేస్తే బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ ప్రమాదంలో పడతారని తోటి డ్రైవర్ను పిలిచి స్టీరింగ్ను అప్పచెప్పాడు. ఇలా తాను పక్కన కూర్చోగా కొద్ది క్షణాలకే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ దృశ్యం చూసి బస్సులో ఉన్న వారంతా షాక్ అయ్యారు. ముందు సీట్లో కూర్చున్న ఓ మహిళ భయంతో కేకలు వేయడంతో మిగతా ప్రయాణికులు పరిగెత్తుకుంటూ వచ్చి సతీష్ను లేపడానికి ప్రయత్నించారు. పరిస్థితిని గమనించిన మరో డ్రైవర్ బస్ను గోమతి చౌరస్తా దగ్గర ఆపి మందులు తెప్పించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో దుకాణాలు మూసివేసి ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని డ్రైవర్ ఇలా అయితే పరిస్థితి చేయి దాటిపోతుందని బస్సును దేశూరులోని ఆసుపత్రికి తరలించాడు. తోటి డ్రైవర్ను బతికించుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ అప్పటికే సతీష్ పరిస్థితి మరింత విషమించింది. అంతే వేగంతో వైద్యులు డ్రైవర్ సతీష్ను పరీక్షించి చూసేసరికి అప్పటికే చనిపోయాడని చెప్పారు. ఇక తన కళ్ల ముందే సహోద్యోగి ప్రాణం కోల్పోవడం తోటి డ్రైవర్ను, ప్రయాణికులందరినీ కలిసివేసింది. కానీ అదే సమయంలో సతీష్ చివరి క్షణంలో చూపిన జాగ్రత్త, సమయస్ఫూర్తి వందలాది ప్రాణాలను రక్షించిందనే మాట అందరి నోటా వినిపించింది. ఈ మొత్తం ఘటన బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కూడా అతని త్యాగం, కర్తవ్య నిష్టను కొనియాడుతున్నారు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.